చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎందుకు జరిగింది అంటే మొదలు పెడితే చాలామంది సీఎంల అరెస్ట్ అయ్యారు భాగం అంటారు. చాలామంది సీఎంల అరెస్ట్కి, వాళ్ళ మీద ఉన్న కేసులకి, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుకి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ పరిణామాలకి 40 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో ఫస్ట్ టైం ఆయన జైలుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వీళ్ళ కక్షపూరితంగా ఆయన ఒక 16 నెలల జైల్లో ఉండేసాడు. ఆయన మీద సిబిఐ, ఐడికి, ఈడీ కేసులు ఒక 32 కేసులు ఉన్నాయి. ఒక 42,000 కోట్లు ఈడీ వాళ్ళు అటాచ్ చేసి ఉంచారు. జైలుకి వెళ్ళి వచ్చారు. కేవలం ప్రతీకారేచ్ఛ. అతనికి తెలుసు అప్పటికే, ఇందాక బాలకోటయ్య గారు అన్నారు, అప్పటికే వైసీపీ ప్రభుత్వం దిగిపోబోతుంది, ఓడిపోబోతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఉద్యమాలు అవనివ్వండి, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన మీద లోకేష్ బాబు యోగాళం ఎత్తిన దాని మీద అవనివ్వండి, వాళ్ళు ఓటమి ఖరారైపోయి కేవలం కనీసం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనే కక్షపూరిత ధోరణితో పెట్టారు. ఇకపోతే మీరు బుడమేరు వరద గురించి మాట్లాడుతున్నారు. కృష్ణానది క్యాచ్మెంట్ ఏరియాకి బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాకి తేడా తెలియని వాళ్ళు వ్యత్యాసం ఉంది. అదొక దిక్కు, ఇదొక దిక్కు. వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది. అది విజయవాడ పశ్చిమ నుంచి మొదలు పెట్టుకుని అలాగే గన్నవరం, నూజివీడు ఆ కాన్స్టిట్యున్సీలు అవి టచ్ చేసుకుంటూ వెళ్ళి కలుస్తుంది. దాని రూట్ తెలియదు వీళ్ళకి. బుడమేరులో నీరు కృష్ణానదిలోకి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్ది కాబట్టి గేట్లు ఎత్తేసి దాన్ని అలా మళ్లించేశారు అంటారు. అసలు బుడమేరు చరిత్ర వీళ్ళకి ఏం తెలుసు? 2005లో బుడమేరుకి ఇలా చెప్పుకోవడం చేత కాదు, నిజంగా చెప్తున్నా. నేను తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ అయినా కూడా చెప్తున్నా. 2005లో బుడమేరుకి భారీ వరదలు వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చి బుడమేరు ప్రక్షాళనకు చర్యలు చేపట్టాడు. బుడమేరులో అక్కడ ఏదైతే డైవర్షన్ పోలవరం కుడి కాలువకి అక్కడ కనెక్టివిటీ ఇచ్చి బుడమేరుకు వరద వచ్చినప్పుడు ఆ నీటిని మళ్లించుకోవడానికి చర్యలు చేపడదాం, బుడమేరు కిందికి వెళ్తున్నప్పుడు వరద ప్రవాహంలో ఇబ్బందులు లేకుండా చూడటానికి ఆయన ఆ రోజున చర్యలు తీసుకున్నాడు. రాజశేఖర రెడ్డిని కొడుకునని చెప్పుకుంటాడు కదా. రాజశేఖర రెడ్డి కొడుకుగా గత 5 ఏళ్లలో కనీసం బుడమేరు మీద రూపాయి పెట్టాడా అని నేను అడుగుతున్నా. బుడమేరు అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బుడమేరు రక్షణకి ఏమేమి చర్యలు చేపట్టారు, లేకపోతే వైసీపీ హయాంలో ఏం చేపట్టారు చెప్పడానికి ఇంకో చర్చ పెట్టండి. నేను డేటా అంతా తీసుకొస్తా. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఉన్న డ్రైన్ల మరమ్మతులు అభివృద్ధి కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 18,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరైతే ఆ నిధులు ఎక్కడికి వచ్చి పెట్టారు? అవి ఎక్కడెక్కడికి డైవర్ట్ చేశారు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని బటన్ నొక్కాం అంటాం తప్ప ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు కనీస వసతులు ఎక్కడ కల్పించాలి, ఎక్కడ సమస్యలు ఎదురవుతాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, ఒక్క పరిజ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రికి తెలియదు, ఆ ముఖ్యమంత్రి వెనకాల ఉన్న తోకలకే తెలియదు, ఇలాంటి అధికార ప్రతినిధులకి తెలియదు. వచ్చి డిబేట్లో దుష్ప్రచారం ఎలా చేయాలి, డైవర్షన్ ఎట్లా చేయాలి, ఇదంతా కూర్చోవడం, ఇదే చర్చ, ఇదే బురజల్లుడు కార్యక్రమం. ఈ బురజల్లుడు కార్యక్రమం గత 5 ఏళ్ళు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీని పతనంలో పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. ఏమైంది? ఇందాక బాలకోటయ్య గారు చెప్పారు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని. ప్రజలు కూడా తమ పని తాను చేసుకుపోయారు. ప్రజలు బుద్ధి చెప్పారు. 153 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చారు. అయినా ఇంకా బుద్ధి రావట్లేదు. తెలుగుదేశం ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో ఎన్ని విజయాలు సాధించిందో కూడా అందరికీ తెలుసు. ప్రజలకి ఈ ప్రకృతి వైపరీత్యం వచ్చిన రోజున చంద్రబాబు నాయుడు గారు డే 1 వెళ్ళి అక్కడ కూర్చున్నారు. యాదృచ్ఛికమో ఏమో తెలియదు. ఆయన అరెస్ట్ అయిన రోజున బస్సులో ఉన్నారు, ఈవేళ బస్సులోనే ఉన్నారు. 8 రోజుల నుంచి విజయవాడ కలెక్టరేట్లో బస్సులో కూర్చుని మానిటరింగ్ చేసి ప్రతి డివిజన్కి ఒక ఎమ్మెల్యేని పెట్టారు సార్ సహాయక చర్యల కోసం. ప్రతి 3 డివిజన్ల మీద ఒక మంత్రిని పెట్టారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడక్కడ అధికార యంత్రాంగంలో అలసత్వం ఉన్నమాట వాస్తవం. మా కార్యకర్తలు ఈవేళ వచ్చి యాక్టివ్గా పనిచేస్తున్న కార్యకర్తలను అందరినీ విజయవాడ తీసుకొచ్చి ఇంటింటికి ఫుడ్ వెళ్ళాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొదలుకుని రాత్రి ఆహారం వరకు అన్ని దశల్లో ఆహారం పంపించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి విషయంలోనూ సహాయక చర్యలు. ఈవేళ చంద్రబాబు నాయుడికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కొత్త కాదు. ఈవేళ చెప్తున్నా, 1996 నవంబర్ 6న కోనసీమకు ఆ రోజున తుఫాను వచ్చిన రోజున నేను అక్కడ జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. ఆ రోజున తెల్లవారుజామున ఎక్కడ న్యూస్ కవరేజ్కి వెళ్ళాలని మేము ఎత్తుకుంటుంటే బొలుసు తెప్పని రిమోట్ ఏరియా ఉంటుంది. అక్కడ చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో దిగి ఆయన చర్యలు మొదలుపెట్టారు. అక్కడ సహాయక చర్యలు మొదలుపెట్టారు. మనం చూసాం హుదూహుదు తుఫాను వచ్చినప్పుడు ఉత్తరాంధ్రలో ఆయన చేసిన సర్వీసెస్ చూసాం. అదే కాన్సెప్ట్, అదే కసితో ఆయన ప్రజల కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడకూడదు అని వచ్చి కూర్చుని విజయవాడ కలెక్టరేట్లో కూర్చుని ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. బుడమేరుకు పడిన గండుల్ని నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి, అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడ కూర్చుని అక్కడే తిన్నారు. ఒక ప్రశ్న అడగనా మీకు, మీరు ఇబ్బంది పడినా సరే. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద మంచి పట్టు ఉంది ఆయనకి.
అది ఆ ఎక్స్పర్టైజ్ ఉంది. అవును. ఆయన్ని సరైన సమయంలో మీరు రంగంలోకి దించలేదని మీ మీద. సరైన సమయంలోనే దిగారు సార్. ఇప్పుడు రిలీఫ్ మెజర్స్ కోసం కాదండి, ప్రిపేర్డ్నెస్ ఎలా అనేది దేవినేని ఉమా గారికి బాగా తెలుసు. ప్రిపేర్నెస్ కూడా ఆయన్ని ఆ టైంలో అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, ఆయనకు ఇప్పుడు ఎలాంటి పదవి లేనప్పుడు కనీసం ఇట్లాంటి దాంట్లోనే దించి ఉండాల్సింది కదా అంటున్నా. సార్ ఆయన